ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఫస్ట్ సెషన్ కాదండి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఏది ఇస్తా తిరిగిస్తుంది, వడ్డీతో సహా తిరిగిస్తుంది. గతంలో కూడా మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు తప్ప మేము ఎక్కడ కూడా కాదు. అదే విధంగా నిన్న జూన్ 2 కాబట్టి మొత్తం అందరికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తొచ్చే పేరు గౌరవ్ కేసీఆర్ గారు. సో ఎందుకంటే ప్రజలది కానీ అదే విధంగా మీడియాది కానీ డైవర్షన్ అంటే మైండ్ డైవర్షన్ చేయడానికి నిన్న మొత్తం పవన్ కళ్యాణ్ అంశాన్ని తెర మీద పెట్టాలనుకున్నారు ఎన్సీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రంలో నడుస్తున్నది కూడా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసిన కుట్ర. అంత ఎడ్డోళ్ళం కాదు మేము, అంత గుడ్డోళ్ళం కాదు. ఎందుకంటే ఎడ్డి తెలంగాణ మోసం చేసి, గుడ్డి తెలంగాణ మోసం చేసి, కానీ ఇప్పుడు మోసం చేసే పరిస్థితి కూడా లేదు. మేల్కొన్న తెలంగాణ, మేల్కొల్పే తెలంగాణ. ముఖ్యంగా ఏంటంటే మా రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో అందరికీ తెలుసు. ఏ విధంగా కొట్లాడినా 60 ఏళ్ళు మమ్మల్ని కలిపి గోసబెట్టిన తర్వాత మా నీళ్లు, మా నిధులు, ఉద్యోగాల మీద జరిగిన దోపిడీ క్లియర్ గా ఎదుర్కొన్నాం. అదే విధంగా ఆంధ్ర నాయకులతోనే కొట్లాడాం, ఆంధ్ర ప్రజలతో ఎక్కడ కూడా కొట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే తన మీద అన్న మాటలు, మా తెలంగాణ మేధావులు కానీ ఇతర పార్టీలు కానీ పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని అది ఆంధ్ర ప్రజలకు అంటగడుతున్న ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ కుట్రలను కూడా ఆంధ్ర ప్రజలు ఛేదించాలి. ఎందుకంటే మీ రాష్ట్రం ఉత్తగా ఏర్పడలేదు, ఆంధ్ర రాష్ట్రం ఉత్తగా ఏర్పడలేదు. ఏదో ఇంట్లో కూర్చుంటే 11 రోజులు ఉపవాసం ఉంటే ఆంధ్ర రాష్ట్రం సిద్ధించలేదు. 58 రోజులు పొట్టి శ్రీరాములు తన త్యాగంగా డొక్క మార్చుకొని చచ్చిపోతే ఆ రాష్ట్రం సిద్ధించింది. ఎందుకంటే ఆ రాష్ట్రం సిద్ధించిన రాష్ట్రాన్ని కూడా అనుభవించక 53లో కొత్త రాష్ట్రం ఏర్పడితే 56లోనే అంటే 3 ఏళ్లకే మురుగుబొక్కను వచ్చి తెలంగాణతో కలిసి మీ దుర్మార్గమైన ఆలోచనను వాస్తవంగా తెలంగాణ పసిగట్లేదు. ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయండి. ఇది ఒక్కరోజు ముచ్చట కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు 56లో ఏదైతే కలిసిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అన్యాయం అయిపోయిందో అందరికీ తెలుసు. 53లో కలవడానికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పొట్టి శ్రీరాములు 58 రోజులు ఉపవాసం ఉండి చనిపోయిన విషయం అందరికీ తెలుసు. కానీ తెలంగాణ ప్రజలకు కానీ అదే విధంగా ఆంధ్ర ప్రజలకు కానీ చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 11 మంది చచ్చిపోయారండి. ఏ రోజైనా అమరవీరులకు వీళ్ళు త్యాగాలకు ఏమైనా గుర్తింపించిల్లా? అసలు చనిపోయిన వాళ్ళు ఎవరన్నది కొంచెం తెలుసా? ఓన్లీ పొట్టి శ్రీరాములు తప్ప చాలా మందికి స్వామి సీతారాం ఎంతమందికి తెలుసా అంటే ఎవరికి తెలియదు. అదే విధంగా బులుసు సాంబమూర్తి ఇంట్లోనే వాస్తవంగా పొట్టి శ్రీరాములు గారు తన ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఆన్నే చనిపోవడం జరిగింది. అదే విధంగా బులుసు సాంబమూర్తి కూడా చనిపోవడం జరిగింది. అదే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అసలు ఈయన చనిపోయేంత వరకు కూడా ఏదైతే పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వాస్తవంగా ఫస్ట్ గుర్తించి మొత్తం పాటలు పాడుకుంటూ మొత్తం ఆ జయాంధ్ర ఉద్యమాన్ని తీసుకొచ్చి తమిళనాడు నుంచి వెళ్ళి ఒక రాష్ట్రంగా ఏర్పాటు కోసం పోరాడింది వీళ్ళకి వాస్తవంగా వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆంధ్ర ప్రదేశ్ అన్న బోర్డు కూడా నేను మొదటి నుంచి వ్యతిరేకినండి. ఎందుకంటే ఆ ప్రదేశ్ అన్న బోర్డు ఆ ముందు